తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో తను కొత్త పార్టీ పేరును ప్రకటిస్తానని అన్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ ప్రక్రియను తన న్యాయవాదులు చూసుకుంటున్నారని తెలిపారు. తనకు సెంటిమెంట్స్ ఎక్కువని, అందుకే మంచి ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నానని అన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ భవన్కే పరిమితమైందని విమర్శించారు. తనపై విమర్శలు చేస్తున్న వారు కొంతకాలం ఆగితే జాగృతి బలమేంటో అర్థమవుతుందని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, కవిత ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. త్వరలో కొత్త పార్టీ పేరు ప్రకటించే అవకాశం ఉందని కూడా తెలిపారు. సో ఆ పేరు ఎలా ఉండే ఛాన్స్ ఉంది? బీఆర్ఎస్ తెలంగాణ భవన్కే పరిమితం అయితే మరి ఈవిడ పార్టీ ఎజెండా ఏంటి? సింధు, జాగృతి అధ్యక్షురాలు కవిత ఈరోజు పార్టీ ప్రకటనపై ఒక కామెంట్ అయితే చేశారు. 3 నెలల్లో పార్టీ లాంచింగ్ కూడా ఉంటుంది. తాను కొద్ది సెంటిమెంట్ను ఎక్కువగా నమ్ముతాను కాబట్టి మంచి ముహూర్తం కోసం కూడా చూస్తున్నాను. ఇప్పటికే పార్టీ ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి తమ న్యాయవాదులు చూసుకుంటున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మేము పార్టీ పెట్టడంపై తొందరపడడం లేదు, ఎందుకంటే ఎజెండా అనేది బలంగా ఉండాలి. ఎజెండా బలంగా ఉంటేనే ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి బలమైన ఎజెండాతో ముందుకు వస్తామంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. మరోవైపు తాను అన్నింటికీ సమాధానం చెప్తాను, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా తను సమాధానం చెప్తాను పార్టీ పెట్టే అంటూ కూడా చెప్పుకొచ్చారు. మరోవైపు రేవంత్ రెడ్డిపై అసలు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం లేదంటూ కూడా ఆమె చెప్పారు. ఎందుకంటే ఇటీవల రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మౌనంగా ఉంటుంది అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. మరోవైపు తనపై ఎవరో మాట్లాడితే తను లీడర్ని కాను, ఖచ్చితంగా ప్రజలే నన్ను లీడర్ని చేస్తారని చెప్పారు. ఎందుకంటే ఈ కామెంట్స్ ఇటీవల కేటీఆర్ చిట్చాట్ సందర్భంగా కవిత చేసిన కామెంట్స్పై ఎందుకు బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదని అడిగిన సందర్భంలో పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేశాం కాబట్టి అనవసరంగా ఆమె గురించి మాట్లాడిన అవసరం లేదు అంటూ కూడా కేటీఆర్ చెప్పారు. ఈ క్రమంలోనే ఈరోజు కవిత ఈ కామెంట్ చేశారు. ఎవరో మాట్లాడితే తన లీడర్ని కాలేను, ఖచ్చితంగా ప్రజలే తన లీడర్ని చేస్తారంటూ కూడా చెప్పుకొని వచ్చారు. ముఖ్యంగా సిరిసిల్లలో 16 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా 5 ఫార్వర్డ్ బ్లాక్ తరఫున తమ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందుకే సిరిసిల్లలో కేటీఆర్ ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎక్కడైతే అభ్యర్థులు ఉన్నారో అక్కడనే హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆమె బీఆర్ఎస్ పార్టీని ఎత్తి చూపినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా పెద్ద నాయకులుగా చెప్పుకున్నటువంటి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, రాష్ట్రం అంతా తిరగాలి కానీ కొన్ని ప్రాంతాలకే ఎందుకు పరిమితం అవుతున్నారు, మీరు రాష్ట్ర నాయకులు కారా అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చినట్టు పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం అంతా యాక్టివ్గా లేదు అంటూ కూడా చెప్పారు. ముఖ్యంగా సీఎం చాలా దారుణంగా మాట్లాడుతుంటే కేటీఆర్ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని కేటీఆర్ కూడా లైన్ దాటి మాట్లాడుతున్నారంటూ తన సోదరుడిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేయడం మాత్రం కొంత వివాదాస్పదంగానే మారిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవల మిర్యాలగూడలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఆమె తప్పుపట్టారు. ఒక జాతి గురించి మాట్లాడడం సరైనది కాదు, ఒకవేళ ఒక వ్యక్తిని తిట్టాలనుకుంటే తిట్టవచ్చు కానీ ఒక జాతి మొత్తాన్ని తిట్టడం అయితే సరైనది కాదు, అతను తన భాషను మార్చుకోవాలంటూ కూడా చెప్పుకొచ్చారు. మొత్తంగా పార్టీకి సంబంధించినటువంటి అంశంపై అయితే ఆమె క్లారిటీ ఇచ్చారు. 3 నెలల్లో తమ పార్టీ అయితే ఖచ్చితంగా ప్రజల్లోకి వస్తుంది, మా పార్టీని ప్రజలు ఆదరిస్తారు. ఇప్పటికే 50 అధ్యయన కమిటీలు వేసాం, ఎందుకంటే ఎజెండా బలంగా ఉండాలి, ఎజెండా ప్రజల్లోకి వెళ్ళాలంటే ప్రజా సమస్యలపైనే తమ పోరాటం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పార్టీకి సంబంధించి అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఒక బలమైనటువంటి మేనిఫెస్టో, ఒక ఎజెండాతో తమ పార్టీ 3 నెలల్లో లాంచింగ్ కాబోతున్నట్టు కూడా ఆమె చెప్పుకొచ్చారు. థ్యాంక్ యూ చందు.